హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. భారతదేశంలో అతిపెద్ద టెక్ కంపెనీ అయినటువంటి HCL టెక్ అందరికీ తెలుసు. సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ. ఇందులో హై పర్ఫార్మెడ్ కలిగినటువంటి వర్కర్లను తీసుకుంటూ ఉంటుంది. అయితే బెస్ట్ క్వాలిటీ కలిగినటువంటి విధానం, అదేవిధంగా ఆన్ టైంలో ప్రాజెక్టులు చేయడం, తద్వారా ఆ కంపెనీ వృద్ధిలో గణనీయంగా పెంచుకుంటూ ఉంటుంది. ఇతర సంస్థలు ఎన్ని పోటీలో ఉన్నా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసి విజయాలు అందుకుంటున్నటువంటి సంస్థ. అయితే ఈసారి విజయాలతో పాటు కంపెనీ సాధారణంగా 10,000 ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పేసింది. అయితే ప్రతి సంవత్సరం గ్రోత్ పెరుగుతున్న సమయంలోనే కంపెనీ మరికొంతమందికి ఉపాధినిచ్చేటువంటి పని చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి 2024 సంబంధించి నిన్న రిలీజ్ అయినటువంటి 4th క్వార్టర్లో 4,000 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది HCL టెక్. సరే, ఈ లాభాల్లో కొంత వాటాదారులకి డివిడెండ్ రూపంలో కూడా కొంత అమౌంట్ ఇస్తుంది. అయితే ఇది దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తూ బోర్డు మీటింగ్లో ఈ విషయాన్ని చెప్పారు. ఈసారి 10,000 మంది ఉద్యోగాలను మేము తీసుకోబోతున్నాం. అదేవిధంగా మంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం కూడా అని ఉంటుంది. అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎట్లా చేస్తారని అంటే బీటెక్ డిగ్రీ లేకపోతే ఇతర దానిలో మంచి ఇంగ్లీష్ స్పీకింగ్ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ కంపెనీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. 3 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తుంది. ఆ తర్వాత జాబ్లో చేయించుకొని స్టార్టింగ్ ఫీజు వచ్చేసరికి 15,000 రూపాయలు ఇస్తుంది. ట్రైనింగ్ అయిపోయి దాదాపు దీనిలో షార్ట్ టైం ట్రైన్, లాంగ్ టైం ట్రైన్ అని ఉంటుంది. అంటే 4 సంవత్సరాల పాటు ఒక దగ్గర పని చేయాలి. 4 సంవత్సరాలు కలిపి 15,000 రూపాయలు ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత కాలంలో అతని పర్ఫార్మెన్స్, ఇతర విషయాలన్నీ పర్ఫార్మ్ చేసుకొని మరింత ఫ్యూచర్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇట్లా ఉద్యోగ కల్పనలో HCL టెక్ ఇటువంటి పనులు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కంప్యూటర్ బేస్డ్ వర్క్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ కంపెనీ ఒక్క ఇండియాలోనే కాకుండా చాలా చోట్ల పనులు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా పనులు చేసేటువంటి కంపెనీ కాబట్టి అన్ని రకాల వర్క్లు అందుబాటులో ఉంటాయి. అయితే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోట్స్, అంటే జాబ్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. కాబట్టి అనౌన్స్మెంట్ అంటే AGM మీటింగ్లో అయితే చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా చేసి తీరుతారు. ఉద్యోగం కావలసినటువంటి వాళ్ళు దీనికి అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేసి చూసుకుంటే తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి విషయాలు. ఎందుకంటే Q4 అయిపోయింది, మళ్ళీ 1st క్వార్టర్లోగా వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా చెప్తారేమో చూడాలి. అయితే దీని గురించి HCL టెక్ కంపెనీ ఇచ్చే ఉద్యోగాల గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎందుకనంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక దగ్గర ఉద్యోగం అంటూ వస్తే అక్కడ స్కిల్స్ నేర్చుకొని ఆ తర్వాత మంచి పొజిషన్లో రావడానికి ఉంటుంది. HCL టెక్లో ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ జూనియర్గా స్టార్ట్ అయినప్పుడు 4 సంవత్సరాల పాటు ట్రైనింగ్, వర్క్ చేసేటువంటి సందర్భాల్లో 5 ఏళ్ల తర్వాత సీనియారిటీ పెరుగుతూ ఉంటుంది. సీనియర్లుగా గుర్తింపిస్తారు. సీనియారిటీ పెరిగినప్పుడు వివిధ దశల్లో ఉంటుంది. ఉదాహరణకి HR పోస్ట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే లీడ్ రోల్ని ప్లే చేసేటి ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి. ఇటువంటి పొజిషన్లో లాంగ్ రన్లో మంచి అవకాశాలు వస్తాయి. అయితే ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మంచి జాబ్ ఆప్షన్. ఎందుకంటే HCL అనే పెద్ద కంపెనీ, ఇందులో జాబ్ వస్తే మీకు జీవితంలో ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చినట్టే. ఇలాంటి కంపెనీ మీరందరూ కూడా జాబ్స్ తెచ్చుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.